ఏమంటాడు ఆయన? ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలల్లో పిల్లలు పుట్టియలేడు కదా, 9 నెలలు పడుతుంది కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. ఒక ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి రావాల్సిన మాట నేను ఇది. 3 నెలలకు పిల్లలు పుట్టారని మాకు తెలియదా? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మా తమ్ముళ్ళకు తెలియదా? మహిళలకు తెలియదా? ఈ రాష్ట్రంలో వృద్ధులకు తెలియదా? 3 నెలలు కాదు కదా, నువ్వే చెప్తీవు కదా. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నువ్వు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆనాడు సిఎల్పి లీడర్ గా ఉన్న బట్టి విక్రమార్క గారు, మీరిద్దరే కదా సంతకాలు పెట్టింది. మీరిద్దరే కదా గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇంటింటికి వంచింది. మీరిద్దరే కదా జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది. పెట్టి ఏం చెప్పింది మీరు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం. అటు సూర్యుడు ఇటు ఓడిచినా, ఇటు సూర్యుడు అటు ఓడిచినా అమలు చేసి తీరుతాం అని చెప్పిండ్రా లేదా? 100 రోజుల్లోనే అన్ని చేస్తామని చెప్పారు. అదొక్కటే కాదు, నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. నవంబర్లో తీసుకుంటే రైతు బంధు 10,000 వస్తుంది, డిసెంబర్లో తీసుకుంటే 15,000 వస్తుంది అని చెప్పి నమ్మబలికి మరి గద్దెనెక్కింది మీరు. 3 నెలల్లో పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అయింది కదా, 30 నెలలకు కూడా మరి 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నేనేమనాలి, ఏమనుకోవాలి?